లోకా రాసిన సువార్త 4:25 చూడండి. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మోయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు వద్దకే గాని మరి ఎవ్వని యొద్దకును పంపబడలేదు. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందరము నాయన, ఎంతవరకు నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, వారి సాక్ష్యాలు మీరు విన్నారు కనుక వారి సాక్ష్యాలు బట్టి నాయన ప్రభా వారికి తగినటువంటి ఆశీర్వాదాలు ఫలాన్ని ప్రభా నీ బిడ్డలకు దయచేయండి. అటు రీతిగానే సదబని లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. అల్పులు మా భాగ్యమైన జ్ఞానం లేని వారం, జ్ఞానం తక్కువైన వారమ్మ తండ్రి, నీ వాక్యాన్ని వినేటువంటి భాగ్యం నీ బిడ్డలమని మాకు దయచేయండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి ప్రభా. మరి ముఖ్యం ప్రభు నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతరం నుంచి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాల మొదలుకొని నన్నెత్త వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో నీ దాసుని ఉంచుకోండి ప్రభా. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. నీ దాసులు అల్పుడునైనా ఉట్టువాడు మట్టివాడు తండ్రినైనా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని ఈ సమయం మందు ప్రభా నీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడమని, లేఖన భాగాన్ని ప్రభా విరిచి వడ్డించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం మందు చదవబడినటువంటి లేఖన భాగం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు అంటే 3.5 సంవత్సరాలు ఆకాశము మోయబడి దేశమంతట గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు అనేటువంటి సత్యాన్ని లేఖనం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క వాక్యం ఎక్కడిది, ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి లోకా రాసిన సువార్తలో 4:25 అది వ్రాయబడి ఉన్నది అనే సత్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ లేఖన భాగము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో ఉన్నటువంటి చరిత్రను లోకా రాసిన సువార్తలో లోకా గారు అక్కడ దానిని లిఖించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఏంటి ఆ సన్నివేశము? సారేపతులో ఉన్నటువంటి ఒక్క విధవరాలు వద్దకే పంపబడ్డాడంట ఏలియా గారు. అంటే ఇశ్రాయేలు జనాంగంలో అనేక మంది విధవరాండ్రు ఉండినను దేవుని యొక్క ప్రణాళిక ఒక్క సారేపతులో ఉన్నటువంటి విధవరాల మీదకి ఆయన కృప వెళ్ళినట్టుగా లోకం మరి వాక్య భాగాలు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశీర్వాదాల ప్రణాళిక, దేవుని యొక్క కృపను పంపించేటటువంటి ప్రణాళిక ఎవరి మీద ఉంటుంది అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందన్న సత్యం ఈ లేఖన భాగాన్ని బట్టి మనకు జ్ఞాపకం అవుతుంది. ఏంటి ఆ లేఖన భాగం? ఇశ్రాయేలు జనాంగంలో అనేక మంది విధవరాండ్రులను సారేపతులో ఉన్నటువంటి ఒక్క విధవరాలు యొద్దకి ఏలియా భక్తుడిని దేవుడు పంపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఏలియా గురించి 17వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడిన సంగతి మనం చూసినట్లయితే చదువుతాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైనటువంటి ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, యెహోవా సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటన చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకుడు, దేవుని ప్రవక్త ఏలియా. ప్రియమైన బిడ్డలారా, ఏలియా చేసిన ప్రార్థన దేవుడు
ఆలకించాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తామండి, ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు ఆసక్తితో అతడు ప్రార్థన చేయగా దేవుడు వర్షమును ఆపు చేస్తునని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కానీ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆసక్తితో ప్రార్థించగలిగినటువంటి భక్తుడు, దేవుని యొక్క ప్రవక్త, దేవునితో పాటు నడవగలిగిన వాడు, దేవునితో మాట్లాడగలిగిన వాడు అయినటువంటి ఏలియా భక్తుడు ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ ఏలియా భక్తుడి ద్వారా దేవుడు ఒక సమాచారాన్ని ఆహాబు దగ్గరికి, రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఏలియా వెళ్ళాడు, ఆహాబు దగ్గరికి వెళ్ళాడు, ఆహాబు రాజుతో చెప్తున్నాడు. ఆహాబు రాజుతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను ఎవని సముఖమందు నిలబడి ఉన్నానో ఆ దేవుడైనటువంటి యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటన చేసెను. ప్రకటన చేస్తే సరిపోయిందా? వర్షం పడదని ప్రకటన చేస్తే సరిపోయిందా? నేను ఎవరి సమ్ముఖం ముందు నిలబడ్డానో ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడండి? ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డలకు అటు రాజైనా, మంత్రి అయినా, అధికారి అయినా, ఎవరైనా ఆపర్లా. దేవుడు తోడుకున్నటువంటి వారి జీవితంలో ఎదుటి వారికి భయపడవలసిన పని అసలు లేనే లేదు. మనం దేవునికే భయపడాలి, దేవునికి భయపడాలి, దేవునికి మనం విధేయతను చూపించాలి. ప్రియమైన ఆహాబు చాలా మూర్ఖుడు. ఆహాబు దేవునిని ఎరిగి ఉండుకోన దేవుని మాటను పట్టించుకోనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వాడు ఆహాబు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి ఆహాబుకు బుద్ధి రావాలని, ఆహాబుకు జ్ఞానోదయం కలగాలని, దేవుడంటే ఆహాబుకు తెలియాలని, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం ఆహాబు తెలుసుకోవాలని ఏలియా ప్రవక్తను ఆహాబు దగ్గరికి దేవుడు పంపించి ఆహాబు దగ్గర ఏలియా ప్రవక్త ప్రకటన చేయలాగున దేవుడు కృప చూపించాడు. బాగుంది. ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే వర్షం ఆగలేదనుకోండి, ఎవరికి అవమానం? దేవునికి అవమానం. ఏమంటున్నాడు ఇక్కడ ఏలియా? నేను ఎవని సమ్ముఖమందు నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటన చేశాడు. వెంటనే ఆ ప్రకటన చేసిన, ప్రార్థన చేసిన వెంటనే, ప్రకటించిన వెంటనే దేవుడు అక్కడ ఆకాశపు ద్వారములు, వర్షపు ద్వారాల్ని మూసివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ప్రకటన బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడండి? మొట్టమొదటిగా పైనుంచి వర్షాన్ని పంపించాడు. పైనుంచి వర్షాన్ని పంపించి ఆ వర్షము సరిపోవడం లేదని భూమి క్రింద ఉన్నటువంటి అగాధ తూములను కూడా దేవుడు విడుదల చేశాడని ఆ యొక్క కాలంలో మనం చూస్తున్న జలప్రళయము విషయంలో సంఘటనలు మనం చదువుకుని ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, నోవాహు కాలంలో పైనుంచి వర్షం పడ్డది. భూమి కింద ఉన్నటువంటి అగాధ జలముల ఓటలన్నీ విప్పబడిన అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన వర్షము కురిపించగలడు, వర్షమును ఆయన ఆపగలడు. ఈ లోకాన్ని అంతటిని కూడా దేవుడు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు కనుక ఈ సమస్త సృష్టి అంతా కూడా దేవుడు చెప్పినట్టుగానే నడుస్తుందన్న సత్యాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. అందుకే దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను, అలాగే ఈ ఖగోళాన్ని కూడా, ఈ నక్షత్ర సమూహాన్ని కూడా, గెలాక్సీని అంతటిని కూడా దేవుడు తన హస్తగతంలో, తన కనుసన్నలలో వీటిని నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మీరు కొద్దిగా రాత్రి లేటుగా పడుకుని పొద్దున్న లేచిన తర్వాత మీరు 6ంటికి లేకపోవచ్చు, 7ంటికి లేకపోవచ్చు, 9ంటికి లేకపోవచ్చు, కొంతమంది 10ంటికి కూడా లేకపోవచ్చు. కానీ సూర్యుడు అలాగా లెగడానికి వీలు లేదు కదా, చంద్రుడు అలాగా లెగడానికి వీల్లేదు కదా. సూర్యుడి కాలంలో సూర్యుడు తిరుగుతాడు, చంద్రుని కాలంలో చంద్రుడు తిరుగుతాడు. ఉదయము 5 గంటల ప్రాంతానికి మీరు తూర్పు వైపు చూస్తే భూమి మీదలో నుంచి, ఆ భూమి కింద నుంచి సూర్యుడు పైకి వస్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. 5:30 అయ్యేసరికి సూర్యుడు మనకి టెన్షన్గా అక్కడ
తూర్పు వైపున కనబడదు. సముద్రపు ఏరియాలో అయితే మీకు ఖచ్చితంగా 5:30కి సూర్యుడు సముద్రములో నుంచి పైకి వస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అంటే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి వారికి ఇంకా ఏమి ఒడ్డుండవు కనుక ఆ సముద్రం ఒడ్డున్న వారికి సూర్యుడు చక్కగా కనపడుతూ ఉంటాడు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ప్రకృతి కానీ దేవుని మాటను ఉల్లంఘించి ఎక్కడ నడవడం మనం చూడడం లేదు. ఎందుకంటే అది దేవుని సృష్టి క్రమమును బట్టి అవి నడుస్తున్నాయి. మానవుడు అయితే కనుక దేవుని మాటను విన్నటువంటి వాడు. ఆహాబు ఎంత చెప్పినా వినడం లేదని దేవుడు ఆహాబుకు జ్ఞానోదయం కలగాలని, ఆహాబుకు బుద్ధి రావాలని ఏలీయా ప్రవక్తను పంపించి అక్కడ వర్తమానం చెప్పిన తర్వాత ఆ సంవత్సరం వర్షము ఆగిపోయింది. వర్షం ఆగిపోతే దేశం అంతా ఆగిపోతుంది కదా, దేశమంతా ఆగిపోయింది. ఆ రాజ్యం అంతా కూడా వర్షాలు లేవు, పంటలు లేవు, కరువు వచ్చేసింది. కరువు వచ్చేసరికి ఏలియా కూడా కరువులోనే ఉన్నాడు కనుక, ఆ దేశంలో ఉన్నాడు కనుక ఏలియాను మొట్టమొదటిగా దేవుడు కాపాడాడు. ఎలా కాపాడాడు చూడండి. ఏలియాని ఎలా కాపాడాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎప్పుడైతే వర్షం ఆగిపోయిందో ఏలియాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతో వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు త్రాగుము, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని తెలియచేయగా ఏలియా వెళ్ళి ఆ యొక్క వాగు దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ప్రణాళిక 1 by 1 స్టెప్ బై స్టెప్. మొట్టమొదటిగా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగులో నుంచి నీరు వస్తూ ఉంటది, ఆ నీటిని తాగు, నీకు ఆహారం నేను పంపిస్తాను అన్నాడు దేవుడు. ఏలియా అనుకున్నాడు, ఆహారం ఎవరితో పంపిస్తాడు, అసలే పంటలు లేవు, ఆహారం లేదు, ధాన్యం లేదు, ఇంకా ఉండుకోవడానికి దారి లేని పరిస్థితిలో ఆహారం నాకు ఎలాగొస్తుంది అనుకున్నాడు ఏలియా. కానీ ఏలియా అనుకున్నది వేరు. కానీ దేవుడు ఏం చేశాడండి, రాజుల గృహములో నుంచి, అధికారుల గృహంలో నుంచి, ఉన్నతమైనటువంటి వారి కుటుంబాల్లో నుంచి దేవుడు ఏలియాకి ఆహారాన్ని పంపించాడు. చూడండి, కొన్ని కొన్ని ఆ రోజు ఆహార పదార్థాలు కొనుక్కొని వంట చేసుకుని తినేటటువంటి వారు ఉంటారు. కొన్ని కుటుంబాల్లో సంవత్సరాల తరబడి తినడానికి కూడా మరి తరిగిపోయినటువంటి దాని ఆహార పదార్థాలు వారి ఇంట్లో వారు నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరువు వచ్చినా కానీ మనకి తినడానికి ఇబ్బంది లేదురా అనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. కొంతమందికి డబ్బు కొద్దుగా ఉంటుంది, కొంతమందికి డబ్బు చాలా సమృద్ధిగా ఉంటుంది. కొంతమంది కూలి పనికి వెళ్తేనే కానీ వారికి డబ్బు రాదు, తెల్లారి వారు ఆహార పదార్థాలు కొనుక్కుంటే వారికి దారి ఉండదు. కానీ కొంతమందికి అయితే ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగనటువంటి ధనము వారి ఇంట్లో బ్యాంకుల్లోని వారికి దాచబడి ఉంటుంది. అదే రీతిగా ఆ యొక్క రాజ్యంలో కూడా ధనవంతులైన వారు ఉన్నారు. దేశంలో అయితే కరువు వచ్చింది, పంటలు పండలేదు, నీరు లేదు, కానీ ధనవంతుల గృహాలలో మాత్రం ఆహారము ఉంది. కనుక దేవుడు ఏం చేశాడు, ఏమని రాయబడింది తెలుసా అక్కడ, నీకు ఆహారము తెచ్చినట్లుగా కాకోలములకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని అని రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాకోలములకు ఆజ్ఞాపించి తిని ఎవరికి చెప్పాడంట దేవుడు? కాకులకు చెప్పాడంటండి. కాకుల భాష మీకు తెలుసా? మేమన్నా కాకుల భాష తెలుసా మీకు? పిచ్చుకల భాష తెలుసా? పావురాల భాష తెలుసా? ఏం తెలుసు మీకు? తలకి ఊపుతున్నారు. తెలవదు మనకి. కాకుల భాష మనకు తెలవదు, పిచ్చుకల భాష మనకు తెలవదు, కుక్క భాషే మనకు తెలవదు. అది మురుగుతూ ఉంటుంది, ఎందుకు మురుగుతుందో మనకు తెలియదు. అలాగే కాకులు కూడా అరుస్తూ ఉంటాయి. మన దగ్గరకు వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చి అరుస్తున్నప్పుడు అరుస్తూ ఉంటాయి. ఆకలేసి అవి అరుస్తుంటే మనం ఏమంటాం, మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారంట, కాకులు అరుస్తున్నాయి అనుకుంటాం మనం, అంతే కదా. దాని భాష మనకు తెలియదు. కానీ కాకులు సృష్టించిన దేవుడు, సృష్టిలో ఉన్నటువంటి సమస్త పక్షులను సృష్టించినటువంటి దేవునికి సమస్తము అన్ని భాషలు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడికి రాని భాష్యం ఉంటుంది, దేవునికి రాని భాష్యం ఉంటుంది. అసలు ఈ భాషలన్నీ ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలు జనాంగము ఎక్కడికి చెదిరిపోకుండా ఉండాలన్న ఆలోచనతో బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు, బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రారంభించినప్పుడు అందరిది ఒకటే భాష. బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రారంభించినప్పుడు అందరిది ఒకే భాష ఉండేది. అప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, మనం వెళ్ళి వారు గోపురం కడుతున్నట్టు చూద్దాం రండి అని చెప్పి దేవుడు వెళ్ళి అక్కడ వారు చూసినప్పుడు దేవుడికి ఒకటి అర్థమైంది,
వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా, ఎక్కడికి చెదరకుండా లోకమంతా విస్తరించండి నేను చెప్తే వీళ్ళు ఒకే దిక్కున ఉండి ఒకే దిక్కున కాపురం చేయాలని, వీరు బ్రతకాలని ఆలోచన చేస్తున్నారు కనుక వీళ్ళందరినీ నేను చెదరగొట్టేస్తానని చెప్పి దేవుడు ఏం చేసి తెలుసని బాబేలు గోపురాన్ని పడగొట్టేసి అక్కడ ఉన్నటువంటి జనాంగాలందరినీ తారుమారు చేసేసి వారి భాషలను దేవుడు మార్చేశాడు. వీళ్ళకు ఒక భాష పెట్టాడు, వాళ్ళకో భాష పెట్టాడు, వీళ్ళకో భాష పెట్టాడు. అక్కడున్న జనాంగాలందరికీ దాదాపు అన్ని భాషల వారికి మార్చి పడేశాడు దేవుడు. ఎప్పుడైతే భాషలు మార్చేశాడో ఒకడి భాష ఒకడికి అర్థం కావడలే. మిమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్కి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పడేసామనుకోండి, మీకు ఏ భాష కూడా అర్థం కాదు. ఆఫ్రికా తీసుకెళ్ళిన అర్థం కాదు, అమెరికా తీసుకెళ్ళినా మీకు భాషలు ఏమీ అర్థం కాదు. మీరు తెలుగులో మాట్లాడతారు, వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు. కొంతమంది అయితే ఉర్దూలో మాట్లాడతారు, మీరు తెలుగులో, మీ భాష వారికి అర్థం కాదు. ఇప్పుడు కూడా ఈ లోకంలో ఈ ప్రాంతంలో కూడా హిందీ భాష వచ్చిన వాళ్ళు వచ్చి మాతో మాట్లాడుతున్న మాకు అర్థం కాదు, వాళ్ళ భాష మాకు అర్థం కాదు, మా భాష వాళ్ళకి అర్థం కాదు. ప్రియమైన బిడ్డలారా, భాషలు ఎప్పుడైతే తారుమారు చేశాడో ఈ భాషలను మారిపోయినటువంటి వారు అప్పుడు ఏం చేశారండి, అందరూ కూడా ఒకరికొకరు తారుమారైపోయి కొన్ని ప్రాంతాలకి తిరిగి దేశమంతా కూడా వారు వ్యాపించేశారు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక ఏమిటి? మీరు లోకమంతా విస్తరించండి, భూమంతా నిండించి పండించి అభివృద్ధి పొందండి, ఈ భూమిని మీ పాదాల కింద నేను పెట్టి ఉన్నానని ఆదాముతో దేవుడు ఇచ్చాడు వాగ్దానం. దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానం అది. మనుషులందరూ కూడా దేశమంతా కూడా మరి సంచరించి దేశమంతా నిండించేయాలి. ఆ బాబేలు గోపురం దగ్గర దేవుడు తారుమారు చేసిన భాషలు, దేవుడు పెట్టిన భాషలు దేవుడికి ఎందుకు తెలియదు? దేవుడు పెట్టిన భాషలు దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. శిష్యులు పడవ మీద ప్రయాణం చేస్తూ సముద్రం మీద వెళ్తుంటే వారికి తుఫాన్ ఎదురొచ్చి కెరటాలు లేచి కొడుతుంటే వారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నడిచి వచ్చి ఏం చేశాడండి, తుఫానును గాలిని గద్దించగా అవి నిమ్మళమాయను అని అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అప్పుడు వారు ఏమనుకున్నారు తెలుసండి, శిష్యులే కాదు, శిష్యులతో పాటుస్తున్న పడవలో ఉన్న వారు అందరూ కూడా ఇది ఇటువంటి వాడు, గాలియును సముద్రమును ఆయన మాటలకు లోబడుతున్నవని రాసుకున్న వారు చదివారు, వారు చెప్పారు. వారు గాలియు సముద్రము కూడా దేవుని మాటకు అవి లోపడ్డాయి. అంటే అర్థం ఏంటి? దేవుని మాట వాటికి వినపడ్డాయి. అంటే దేవుడు గాలితోనూ మాట్లాడగలడు, సముద్రముతోనూ కూడా దేవుడు మాట్లాడగలడు. మరి కాకులతో మాట్లాడలేడా? దేవుడు కాకులతో కూడా మాట్లాడాడు. కాకులకి ఆజ్ఞాపించాడు దేవుడు, ఓ కాకులారా మీరు వచ్చి ఏలియాకి మీరు ఆహారం పట్టుకెళ్ళాలి. ఎక్కడి నుంచి పట్టుకెళ్ళాలని ఎడుగుంటాయి, ఎక్కడి నుంచి పట్టుకెళ్తారు? రాజుల కుటుంబం నుంచి, రాజుల గృహంలో నుంచి వారి యొక్క అంతఃపురములో వారు వంట చేసుకుంటూ టేబుల్ మీద చదువుతారు కదా. చదిరినప్పుడు మీరు తీసుకుని రావాలి. ఏం తీసుకురావాలి? మాంసమును రొట్టెను తీసుకుని రావాలి. ఏం తీసుకురావాలంటే అండి, కాకులకి దేవుడు ఏం చెప్పాడు అక్కడ చూడండి, ఏమని చెప్పాడు ఇక్కడ 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందును రొట్టెను మాంసమును, అంటే సాయంత్రమైన తర్వాత రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వాటికి ఏం చెప్పాడు? టెన్షన్గా ఉదయం అయ్యేసరికి 10 లోపు మీరేం చేయాలి? ఏలియాకి ఒక రొట్టెను మాంసమును తీసుకుని వెళ్ళాలి. మరలా సాయంత్రం 6 అయ్యేసరికి మరలా మీరు అదే పని చేయాలి. ఏంటిది? మరలా రొట్టెను మాంసమును ఏలియా దగ్గరికి తీసుకెళ్ళాలి. మాంసం దొరికింది కదా, నేను దారి చూపించాను కదా, ఆ మాంసం మీ నోటికి అందేలాగా నేను కృప చూపించాను కదా, మీరు తినకూడదు. వాటిని తీసుకుని వెళ్ళి ఏలియాకే మీరు పెట్టాలని దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. కాకులు చేసే పని ఏంటంటే తన నోట్లో ఉన్నటువంటి మొక్కను ఏదైనా కానీ, ఏ ఆహార పదార్థానైనా కానీ అవి తింటాయి, మామూలుగా రుచి చూస్తాయి. కానీ దేవుడు వాటికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ కాకులు ప్రత్యేకింపబడినటువంటి కాకులని ఒక దైవ భక్తుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకింగిలి అంటారు. మీరు ఎప్పుడన్నా చూసారా? మీరు ఎప్పుడన్నా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏదైనా పదార్థం ఇంట్లోంచి తీసుకొచ్చినప్పుడు నాకు పెట్టమని పక్కన ఉన్న స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అడిగితే వారు ఏం చేసేవారు తెలుసండి? సొక్కాయలో దాన్ని కట్టి కొరికి కొద్దిగా పెట్టేవారు. కాకింగిలి అనేవారు దాన్ని. అంటే అర్థం ఏంటో తెలుసండి? ఎంగిలి కాకుండా చేసి మొక్కను వారికి
పెట్టేవారు. దీన్ని కాకింగిల్ అనేవారు. అప్పుడే వచ్చింది అది. ఎప్పుడు? ఏలియా కాలంలో నుంచే ఆ మాట వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, కాకి ఈ రొట్టెను మాంసమును తీసుకుని వెళ్ళులాగున దేవుడు కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ కొంతకాలం జరిగింది. ఎంతకాలం జరిగిందండి? కొంతకాలం జరిగింది. ఉదయం 6 అయ్యేసరికి కాకులు రొట్టెను మాంసం తీసుకొచ్చేవి. సాయంత్రం 6 అయ్యేసరికి మరలా రొట్టెను మాంసాన్ని రాజుల గృహంలో నుంచి తీసుకుని కొంతకాలమైన దగ్గర తర్వాత వారిలలో కూడా ఆహారం అయిపోయింది. ఆహారం అయిపోయిన తర్వాత చూడండి, అక్కడ చూడండి, కొంతకాలమైన తర్వాత 7వ వచనం, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక కేరీతు వాగు కూడా ఎండిపోయాను. అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగూ అతనికి సెలవిచ్చెను, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, 9వ వచనం చూస్తే లూకా రాసిన సువార్తలో 4వ అధ్యాయములో 25వ వచనంలో చదవబడినటువంటి ఆ మాట ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తాం. ఏ 9వ వచనం? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. ఏమని చెప్తున్నాడు దేవుడు? 8, 9 మధ్యలో చూసి, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట నీవు ఉండు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక యెదవరాలికి నేను సెలవిచ్చితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యం అండి దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి గొప్పతనం అదే. నీవు నేను బ్రతకాలన్నా, నీవు నేను జీవించాలన్నా, నీవు నేను సుఖంగా ఉండాలన్నా, నీవు నేను ఆనందంతో ఉండాలన్నా దేవుని ప్రణాళిక కావాలి మనకి. దేవుని ప్రణాళిక లేకుండా నాకు నేను చేసేసుకుంటానంటే కుదరదు ప్రియమైన బిడ్డలారా. దేవుని ప్రణాళికాబద్ధంగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని ప్రణాళికాబద్ధంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. దేవుని ప్రణాళిక ఉంటే ఎటువంటి కష్టతరమైన పరిస్థితులైనా కానీ మనము ముందుకు సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. అది దేవుని ప్రణాళిక ఉంటే. దేవుని ప్రణాళిక లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉంటాం. మన జీవితంలో ఎదుగు బదుగు కూడా ఉండదన్న సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కేరీతు వాగు ఎండిపోయింది కనుక నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు కనుక మరలా నిన్ను పోషించాలంటే సారేపతులో ఉన్నటువంటి ఒక విధవరాలికి నేను ఏమన్నాడు దేవుడు? అచ్చట ఉండము, నిన్ను పోషించడానికి అచ్చట ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆమెకి సెలవిచ్చాను, ఆమెతో చెప్పాను. ఆమెతో ఎందుకు చెప్పాడంటే దేవుడు ఏమా సారేపతులు ఉన్నటువంటి విధవరాలతోనే ఎందుకు చెప్పాడు దేవుడు? లోకరసన సువార్తలు అదే రాయబడి ఉంటుంది. ఆమెకు తప్ప, ఆమె యొద్దకు తప్ప మరి ఎవరి యొద్దకును పంపబడలేదు అని రాయబడి ఉంటుంది. ఎవరి యొద్దకు? సారేపతులు ఉన్న విధవరాలు యొద్దకు తప్ప ఎవరి యొద్దకును పంపబడలేదంటే కారణం ఏంటో తెలుసండి మీకు? ఎందుకు ఆమె దగ్గరికే దేవుడు పంపించాడంటే ఆమె భక్తురాలు కనుక దేవునికి ప్రార్థన చేస్తుంది. కరువు వచ్చిన సమయం నుండి, కరువు సంభవించిన నాటి నుండి కూడా ఆమె దేవునికి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా తొట్టులో కొద్దిగానే పిండి ఉంది, కొద్దిగానే నూనె ఉందనైనా, ఇది అయిపోతే నేను తినడానికి నాకు ఏమీ లేదనైనా, నేను నా కుమారుడు పస్తుండాలి, నేను నా కుమారుడు చనిపోవాలనైనా, దయచేసి ఏదో ఒక మార్గాన్ని నాకు దయచేయి ప్రభు అని ఈ సారేపతుల విధవరాలు ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి, ఆమె మనవలు ఆలకించి ఆమెను పోషించడానికి, ఎవరిని పోషించడానికి నోట్లో మాట రాదమ్మా. ఏం చేస్తున్నారు మీరు? నోట్లో మాట రావాలి కదా. ఎవరిని పోషించడానికి? ఏలియాను పోషించడానికి సారేపతుల విధవరాలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఏలియాను పోషించడానికి కాదు దేవుడు చెప్పినటువంటి మార్గం, ప్రణాళిక ఇది. సారేపతుల్లో ఉన్న విధవరాలు పోషింపబడడానికి దేవుడు ఇక్కడ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ప్రార్థన చేస్తుంది, ఏదో ఒక మార్గం దయచే ప్రభు అని. మీరు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నాకు ఇలాగ బాధ ఉందనని, కష్టం ఉందని, ఇరుక్కు ఉందని, ఇబ్బందిగా ఉందనైనా దయచేసి నాకు ఏదో మార్గం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం.
దేవుని ప్రణాళిక నువ్వు చేసిన ప్రార్థనకు సరైనటువంటి సమయంలో, సరైన మార్గంలో, సరైన సందర్భంలో దేవుడు నీకు మార్గానైనా దయచేస్తాడు. సారేపతులను విధవరాలు ప్రార్థన చేస్తుంటే దేవునికి కనికరం కలిగి ఆమె దగ్గరికి ఎవరిని పంపించాలి, ఆమె ఎలాగ పోషింపబడాలి అని ఆలోచన చేసిన తర్వాత 2 పనులు జరుగుతాయని చెప్పి దేవుడు ఆలోచన చేసి ఏలియాను పోషించాలి, సారేపతులున్న విధవరాలను కూడా పోషించాలి. కనుక సారేపతులున్న విధవరాలు యొద్దకి ఏలియాను దేవుడు ప్రణాళికాబద్ధంగా అక్కడికి పంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పంపడానికి ప్రణాళిక ఏర్పాటు చేశాడు. కానీ ఆమె ఎక్కడుందో ఏలియాకి ఎలా తెలుసు? ఆమె ఎక్కడుందో ఏలియాకి ఎలాగ తెలుసు? ఏలియా ఆమె ఎలా ఉంటుందో తెలియదు కదా. దేవుడు చెప్పాడు, ఏలియా వెళ్ళి బయలుదేరిపోయాడు అంతే. నేను సారేపతులో ఉన్న విధవరాలకి నేను తెలియజేశాను కనుక, నేను సెలవిచ్చాను కనుక నువ్వు వెళ్ళు సారేపతుల విధవరాల కంటే ఏలియా బయలుదేరి వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన మాట వినడమే. అబ్రహాము దేవుడు చెప్పిన మాట ఎలాగైతే విని వచ్చే అన్నప్పుడు అబ్రహాము బయలుదేరి వచ్చేసాడు. నడుచుకుంటూ వస్తూ, గుడారాలు వేసుకుంటూ వస్తూ, టెంటలు వేసుకుంటూ వస్తూ, ప్రయాణం చేస్తూ కొంతసేపు నడిచి, కొన్ని రోజులు నడిచి అక్కడ టెంట్ వేసుకున్న రాత్రి అక్కడ గడిపి మరలా ఉదయం లేచి మరలా టెంటలు తీసి మరలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మరలా మరి ఆ రాత్రి మళ్ళీ బస చేస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పేవాడు, ఇక్కడ టెంట్ వేసుకున్నది కదా, ఇక్కడ నుంచి నువ్వు తూర్పుకు నడువు, ఇక్కడ నుంచి పడమరకు నడువు, ఇక్కడ నుంచి దక్షిణానికి నడువు, ఇక్కడ నుంచి ఉత్తరానికి నడువు అని దేవుడు చెప్తుంటే అట్టి రీతిగా అబ్రహాం నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రభువా ఒక్కసారి చెప్పేయచ్చు కదా, నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాను కదా, నువ్వు రోజు కనపడవు, రోజు నాతో చెప్పడం ఏం బాగోలేదు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా నేను మదన పడుతున్నాను, టెన్షన్ పడుతున్నాను, బీపీ తెచ్చుకుంటున్నాను అని అబ్రహాం దేవుణ్ణి అడగలేదు. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము గారు టెంటలు తీసి టెంటలు మార్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడే తప్ప దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలన్న మాట అడగలేదు. అందుకనే హెబ్రీయుల రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, విశ్వాసము చేత అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఉన్న ఊరిని, స్నేహితులను, బంధువులు విడిచిపెట్టి వచ్చేసాడే కానీ విశ్వాసాన్ని బట్టి ఏమి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు. అయినా కానీ విశ్వాసము చేత దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాము బయలుదేరి తను చూపించు దేశమునకు వెళ్ళెను అని హెబ్రీయుల రాసిన పత్రికలో చదువుతాం మనం. కనుక దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఏలియాతో చెప్పండి, వెళ్ళు సారేపతి విధవరాల దగ్గరకు వెళ్ళమని దేవుడు చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు? సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని అని దేవుడు చెప్పాడు. 10వ వచనం చదువుతున్నప్పుడు అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట ఏలియా చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ 2-3 ఉండి విధవరాళ్ళు ఏరుకుంటూ ఉంటే కట్టెలు, ఆ 2-3 ఎవరో తెలియదు కాబట్టి ఏలియాకి అనుమానం ఉండొచ్చు. ఇందులో ఎవరిని పిలవాలి, నేను ఎవరి ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన ఉండేది. కానీ ఏలియా ఎప్పుడైతే సారేపతి పట్టణమునకు వెళ్ళి గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండు. ఒక విధవరాలు ఒక్కావిడే కట్టెలు ఏరుకుంటుంది, పుల్లలు ఏరుకుంటుంది. ఏలియా ఆమెను చూశాడు. ఆమెను చూసేసరికి ఏలియాకి అర్థమైంది, దేవుడు ఈమె ఇంటికి నన్ను పంపించాలని ప్రణాళిక ఏర్పాటు చేశాడు కనుక నేను ఈ సారేపతి అనే ఊరికి వచ్చేసరికి ఆ గుమ్మమ్మ దగ్గర, గడప దగ్గర గవని అంటే ఆ ఊరికి సంబంధించినటువంటి గవని, ఆ ఊరిలోనికి ప్రవేశించడానికి ముఖద్వారము అంటారు దాన్ని. ప్రియమైన ఈ రోజుల్లో పట్టణాలకు ముందు పల్లెటూర్లకు, పట్టణాలకు చివరిలో పొలిమేరలు ఉంటాయి. పొలిమేరలు చూడండి, మనం అప్పుడప్పుడు బోర్డు చూస్తూ ఉంటాం. ఈ పంచాయతీ పరిధిలోకి మీరు వచ్చారు కనుక మీకు నమస్కారం అని బోర్డు పెడతా ఉంటారు. అంటే అక్కడ నుంచి ఆ ఊరికి అక్కడి నుంచి ఆ ఊరు ప్రారంభం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మన పల్లెటూర్లు వెళ్తే ఆ ఊరికి పొలిమేర ఉంటుంది అనమాట. ఈ పొలిమేర కాడ నుంచి ఈ ఊరికి సంబంధించింది, ఈ పొలిమేర నుంచి ఈ యువతల ఊరికి సంబంధించింది. పల్లెటూరులో ఉంటుందండి పొలిమేర అని. పల్లెటూరులో ఎవరికైనా ఏదైనా శుభకార్యములు జరుగుతూ ఉంటే పొలిమేర దాటి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. పొలిమేర దాటి వెళ్ళకూడదు, ఆ ఊర్లోనే ఉండాలి. కొన్ని కట్టడలు ఉంటాయి కనుక ప్రతిదిన పడలారా పొలిమేర ఏర్పాటు చేస్తాను. ఆ రోజుల్లో గవనులు ఉండేవి. ఆ గవని మూత వేసేసిన తర్వాత
బయట వారు లోపల వారు బయటకు వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉండేవి కదా. ఏలియా సారేపతి అనే పట్టణానికి వెళ్ళేసరికి, గవర్నర్ దగ్గరికి వెళ్ళేసరికి విధవరాలు కట్టెలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొలలేరుకుంటకు వచ్చింది. ఏలియాకి అర్థమైంది. దేవుడు చెప్పినటువంటి ఆ సహోదరి ఈమె విధవరాలు కనుక ఈమె దగ్గరికి దేవుడు పంపించాడు అనుకుని ఆమెతో సంభాషించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా త్రాగడానికి నీళ్ళు ఇమ్మన్నాడు. తాగడానికి నీళ్ళు తేవడానికి వెళ్తుంది. వెళ్ళేసరికి మరలా వెంటనే అమ్మా నాకు ఒక అప్పము చేసి తీసుకురామని చెప్పి ఏలియా సారేపతి విధవరాలతో చెప్పినప్పుడు, సారేపతి విధవరాలు అప్పము చేసి తీసుకురమ్మని చెప్పినప్పుడు మాత్రం ఆమె ఏలియాతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మొదట చేసి నాకు ఒక అప్పం చేసి తీసుకురమ్మని చెప్పి ఏలియాతో చెప్పినప్పుడు 14వ వచనంలో ఆమె చెప్తున్న మాట వినండి. ఆమె ఏం సంబంధం చెప్తుంది? 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున అతను చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేర్చు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రణాళిక ఏంటి? ఈమె ప్రార్థన చేసింది కరువు వచ్చిన మొదటి నుంచి కూడా. ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా, కరువు కాలం వచ్చింది, నా తొట్టిలో కొద్దిగా పిండి ఉంది, నా బుడ్డులో కొద్దిగానే నూనె ఉంది, ఇవి తిని మేము చనిపోతాం ప్రభువా, మరి ఏదో ఒక మార్గం చూపించమంటే దేవుడు ఏం చేశాడు? ఏలియాని పోషించేటటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మరి కేరీతు వాగు దగ్గర నుంచి ఏలియాను సారేపతుల విధవరాలు యొద్దకు పంపించాడు. విధవరాల దగ్గరకు వచ్చిన తర్వాత విధవరాలతో చెప్పినప్పుడు మొదటి అప్పం నాకు చేసి తీసుకురమ్మన్నప్పుడు ఏలియాతో ఆమె సంభాషిస్తుంది. ఏమని మొట్టమొదటిగా ఏమన్నా తెలుసా? అయ్యా, ఈ రోజుకి సరిపడక నేను నా కుమారుని తినడానికి 2 అప్పములు అవడానికి కొద్ది పిండి మాత్రమే ఉంది, కొద్ది నూనె మాత్రమే ఉంది, అవి తిని చనిపోతామని అనుకుని ఈ కట్టెలు వేరుకోవడానికి మేము వచ్చామని చెప్పింది. అప్పుడు ఏలియా అంటాడు, లేదు, ఈ రోజుతో మీ పిండి అయిపోదు, ఈ రోజుతో మీ బుడ్డులో నూనె అయిపోదు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు, మరలా భూమి మీద వర్షం కురిసేంత వరకు ఆ తొట్టులో పిండి తరిగిపోదు, ఆ బుడ్డులో నూనె అయిపోదని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కనుక నీ వెళ్ళి మొట్టమొదటిగా అప్పమ్మ నాకు తీసుకుని రమ్మని సారేపతులను విధవరాలతో ఏలియా ఎప్పుడైతే చెప్పాడో ఆయన చెప్పినట్టుగా చేసి ఆమెను తన కుటుంబం అంతా కూడా, అంటే చాలా చిత్రమైన విషయం. ఒకసారి మనం చూడండి 15వ వచనంలో దేవుడు సెలవిచ్చాడని చెప్పినప్పుడు అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారును అనేక దినములు ఆమె ఇంటి వారును, కుమారుడు ఒక్కడే కదా ఉంది, మరి ఇంటి వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉందన్న సంగతి తెలిసి తన కుటుంబీకులందరూ కూడా ఈ సారేపతి విధవరాల దగ్గరకు పరుగున ఆమె ఇంటికి వచ్చేస్తారు. ఆమె ఇంటి వారును ఏం చేస్తారు? అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతాను. ఎంత గొప్ప సత్యం అండి! దేవుని ప్రణాళిక చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరంగా అర్థం కాదు. అటువంటి గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. రాత్రికాల సమయం అంతా మనం జ్ఞాపకం చేసాం. అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన దేవుడైనా అడుగు వాటికి అన్నిటికంటేను, ఊహించు వాటికి అన్నిటికంటేను. సారేపతుల విధవరాలు ఏం ఊహించింది? ఈ దినముతో నా పని సరే, ఈ దినముతో నా కుమారుడు పని కూడా సరే, ఆకలితో నేను నా కుమారుడు కూడా చనిపోతామని ఆమె ఊహించుకుందంతే. ఊహించుకుంది కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థన మాత్రం చేయడం మానలేదు. ప్రార్థించింది. దేవునికి ప్రార్థించింది కనుకనే దేవుడు ఆమె వద్దకు ఏలియాని పంపించాడు. దేవుడు ఎవరైతే తనకి ఇష్టమైన వారు ఉంటారో వారిని కాపాడడానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవుడు తన దూతలను కూడా పంపిస్తాడు వారి యొక్క అవసరతలు తీర్చడానికి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చడానికి. దేవుడు ఏం చేస్తాడు దర్శనాన్ని ప్రణాళికబద్ధంగా దూతలను పంపిస్తాడు. దూతల చేత వారికి పరిచర్య చేపిస్తూ ఉంటాడు.
తను నమ్మినటువంటి బిడ్డలు ఉంటే, తను నమ్మినటువంటి తన యందు విశ్వాసం ఉంచిన వారు ఉంటే, యథార్థంగా జీవించేవారు ఉంటే, దేవుడు తప్పకుండా కుటుంబాలను కాపాడడానికి, రక్షించడానికి దూతలను ఆయన పంపిస్తూ ఉంటాడు. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రియజనులారా, దూతల పరిచయం చాలా శ్రేష్టమైనటువంటి పరిచయం. నువ్వు దేవునికి నమ్మకస్తురాలుగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి. నేను ఉంటున్నాను అంటే సరిపోదు, అది దేవునికి ఇష్టమై ఉండాలి. ప్రియజనులారా, ఈ సారేపతుడి విధవరాలు దేవునికి ఇష్టమైనదిగా ఉంది, ఇష్టమైనదిగా జీవించింది కనుక ఆ కరువు కాలంలో దేవుడు ఆమెను బ్రతికించడానికి, ఆ కరువు కాలంలో ఆమెను పోషించడానికి ఏలియాని ఆమె యొద్దకు పంపించాడు. అదే లోకరహస్య సువార్తలు అదే మనం చదువాం 4:25 ఇశ్రాయేలు జనాంగంలో, ఇశ్రాయేలు జనులలో, ఇశ్రాయేలు దేశంలో అనేక మంది విధవరాండ్రు ఉండినను సారేపతిలో ఉన్నటువంటి ఒక్క విధవరాలి వద్దకే తప్ప మరి ఎవరి యొద్దకును ఏలియాను దేవుడు పంపించలేదు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఆమె ఒక్కతే ఏర్పరచబడినటువంటి భక్తురాలుగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి రోజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినటువంటి 9వ వచనం చూసిన మాటలు లోకా ఎందుకు రాస్తాడు? అక్కడ ఆత్మ ప్రేరేపణ చేత, ఆత్మ ఆలోచన చేత దేవుడు లోకా రాసిన సువార్తలు కూడా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఈ రోజున దేవుని సన్నిధానం ఉండడం దేవుని యొక్క ప్రణాళిక. ఎంత ఎండలు ఎంత మండిపోతూ ఉంటే, ఎంత చెమటలు కారిపోతుంటే, ఎంత వేడిగా ఉంటే దేవుని సన్నిధానం ఉండడానికి మనం వచ్చామంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని ప్రణాళిక మన మీద ఉంది కనుక, దేవుని ఆశీర్వాదాలు మన మీద ఇవ్వాలని ఆయన ఆలోచన చేశాడు కనుక, రావాల్సిన వారు ఉన్నా కానీ, మరి ఇందులో పాలు పంపులు పొందవలసిన వారు ఉన్నా కానీ, వారు రాలేకపోయినా కానీ, వారు ఎందుకు రాలేకపోయారు? కొంతమంది పని భారంతో రాలేకపోయారు, కొంతమంది ఎండ వేడిగా ఉందని కొంతమంది రాలేకపోయారు, కొంతమంది అలక్ష్యం చేత దేవుని సన్నిధానానికి రాలేకపోయారు. అయినా కానీ మనము దేవుని సన్నిధానంలో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క ప్రణాళిక అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి రీతిగా కరువు కాలమంతటిలో సారేపతులను విధవరాలని తన కుమారుణ్ణి అలాగే ప్రవక్త ఏలియాను పోషించిన దేవుడు మనల్ని కూడా ఆయన ప్రణాళికబద్ధంగా పోషించి ఈ లోకములో ఆయన బిడ్డలుగా మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన పరలోక రాజ్యములో చేరేంత వరకు మనల్ని కూడా అట్టి రీతిగా నడిపించి పోషించి కాపాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. అట్టి రీతిగా దేవుడు మనల్ని కూడా కాపాడి మనలను ఆయన బ్రతికించి నడిపించి ఆయన సన్నిధానంలో, ఆయన పరలోక రాజ్యములో మనలను చేర్చును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఈ సమయం ముందు ప్రభా మీరు లేఖనం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అని అయినా సారేపతున్న విధవరాల విషయంలో ప్రభా మీరు చేసిన ప్రణాళిక, మీరు నడిపించిన నడిపింపు చాలా శ్రేష్టమైనది ప్రభా. నైనా ప్రభా ఆమె ప్రార్థించినప్పుడు నైనా ఆమెను పోషించడానికి, తన కుమారును పోషించడానికి, తన ఇంటి వారిని అందరూ పోషించడానికి నేను ప్రభా కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత ఏలియాని ఎక్కడికి పంపించాలని మీరు ప్రణాళిక ఏర్పాటు చేసి సారేపతున్నటువంటి విధవరాల యొద్దకు మీరు పంపించారు తండ్రి. ఆ దేశంలో, ఆ పట్టణంలో ప్రభు అనేక మంది విధవరాలు ఉండినా కానీ భయభక్తులు కలిగి నీలో విశ్వాసం వచ్చి నమ్మిక వచ్చి నీ సన్నిధానంలో గడుపుతున్నటువంటి ఆ యొక్క విధవరాల యొద్దకే మీరు పంపించగలిగారు తండ్రి. ఈ సత్యాన్ని ప్రభునైనా లోకరహస్య సువార్తలో కూడా మీరు మాకు తెలియజేశారు నైనా. ఈ సమయం ముందునైనా ప్రభు సారేపతులను విధవరాలను పోషించడానికి ఏలియాను అతను అక్కడికి పంపించి ఏలియా మాట ద్వారా, ఏలియా నేను ప్రభు మాటను బట్టి నేను ప్రభువా నేను ఆ కరువు కాలం అంతా కూడా సారేపతు విధవరాలు కుటుంబాన్ని పోషించారు, ఏలియాను పోషించడానికి నైనా గొప్ప ప్రణాళిక మీరు ఏర్పాటు చేస్తారు. మీకే స్తోత్రాలు నైనా. అటు రీతిగా నీ బిడ్డల ఎడల, నీ భక్తుల ఎడలనైనా, నీ అందు విశ్వాసం ఉంచిన వారి ఎడల నైనా భయభక్తులు కలిగిన వారి జీవితాలు గొప్ప కార్యాలు చేయడానికి నైనా నువ్వు నేను ప్రభు ప్రణాళికాబద్ధంగా వారి జీవితాలు నడిపించేటటువంటి వాడవని తెలియచెప్పడానికి ఈ చరిత్ర మా కొరకు మీరు రాసి ఉంచారు తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో పల్లెంపచేయండి. సారేపతులో ఉన్నటువంటి విధవరాలను పోషించగలిగిన దేవుడు నన్ను పోషించలేనా? ఏలియాను పోషించిన దేవుడు నన్ను పోషించలేదా? ఏలియాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, సారేపతు విధవరాలకు ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు కూడా నాకు ఇవ్వలేడా? ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని ప్రభా నీ బిడ్డలు తెలుసుకొని నీ సన్నిధానంలో ప్రభా భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మిక కలిగి వారు కూడా జీవించడానికి నేను నీ కృప వారికి దయచేయమని ఎంతవరకు కూడుకలో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ప్రభా విన్నటువంటి వాక్యాన్ని ప్రభు నేను ఎవరైతే విన్నారో వారి జీవితంలో నేను ప్రభు గొప్ప కార్యములు జరిగించే దేవుడు నీవే, అద్భుత కార్యములు జరిగించేటువంటి గొప్ప దేవుడు నీవే. అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికముగా ఆశీర్వాదాలు దయచేయాలని గొప్ప దేవుడు నీవు తండ్రి నైనా. అట్టి దీవుల వర్షం వారి మీద కూడా దయచేయమని
ఎండాకాలం అంతా కూడా నేను ప్రభు నీ కాపుదల ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఈ రోహిణి కాంతిలో కూడా ప్రభు నీ బిడ్డలమైన మాకు నేను మీ తోడుగా ఉండి చల్లదనాన్ని మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని నీ బిడ్డలకు ఉన్న ప్రతి ఆక్రతల అవసరతలు మీరే తీర్చమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.